హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను బగారా రైస్లో బిర్యానీ రైస్లో ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర అనేది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అనేది చూపిస్తున్నానండి. ఓకేనండి, ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి. ఫస్ట్ నేను 1 kg వంకాయలు అనేది తీసుకున్నానండి. వంకాయలు కూడా ఏవంటే అవి తీసుకోకూడదండి. ముళ్ళు ఉన్న వంకాయలు చూసి తీసుకోవాలి గుత్తి వంకాయ కూరకి. ఒకసారి వస్తుంటాయి మార్కెట్లో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముళ్ళు ఉన్న వంకాయతో గుత్తి వంకాయ కూర చేస్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. అదొకటి గుర్తుపెట్టుకొని ముళ్ళు ఉన్న వంకాయలను సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం చింతపండు, నేను వీడియోలో చూపించేంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ పల్లీలు అనేది వేయించుకోవాలండి. పల్లీలు అనేది కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ పల్లీలు అనేది లో ఫ్లేమ్ లేదనే వేయించుకోవాలండి. పల్లీలు వేగినాయి కదండి, ఇప్పుడు ప్లేట్లో అనేది పల్లీలు అనేది తీసుకుందాము. నెక్స్ట్ 3 స్పూన్ల నువ్వులు అనేది తీసుకున్నానండి. నువ్వులు కూడా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీదనే డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అనేది తీసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర అనేది తీసుకున్నానండి. జీలకర్ర అనేది 1 స్పూన్ జీలకర్ర అనేది తీసుకున్నాను. కొంచెం మెంతులు కూడా యాడ్ చేసినానండి. కొంచెం మెంతులు అనేది యాడ్ చేసి, ఎక్కువ మెంతులు అనేది యాడ్ చేసుకోకూడదు. కొన్ని మెంతులు అనేది యాడ్ చేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. జీలకర్ర కూడా అయిపోయింది కదా, జీలకర్ర మెంతులు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనేది తీసుకోవాలండి. కొంచెం కరివేపాకు అనేది తీసుకొని దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అయిపోయిందండి. కరివేపాకును కూడా ప్లేట్లో అనేది తీసుకుందాము. కరివేపాకు చూడండి క్రిస్పీగా వచ్చేంత వరకు అనేది ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ఈ దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అనేది చేసుకోవాలండి. ఈ దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. నెక్స్ట్ తగినంత సాల్ట్ అనేది తీసుకోవాలండి. నేను 1/2 స్పూన్ సాల్ట్ అనేది రాళ్ళ ఉప్పును అనేది తీసుకున్నాను. వేసుకున్న తర్వాత గ్రైండ్ అనేది చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పౌడర్లోనే నేను 2 స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మేము పెట్టుకున్నాం కదండి చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, 2 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టున్నాం కదండి, ఆ వాటర్ని కొంచెం వేసుకోవాలండి. నేను పేస్ట్ కూడా థిక్గా రావాలండి. పేస్ట్ని థిన్ కన్సిస్టెన్సీ లేకుండా థిక్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. గట్టిగానే ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ వంకాయలకి పట్టేటప్పుడు జారిపోతుంటాయి కదండి. అందుకోసము పేస్ట్ అనేది థిక్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ టమాటా అనేది తీసుకున్నానండి. ఒక ఆనియన్ 2 టమాటాలు అనేది తీసుకున్నాను. ఆనియన్ టమాటాలు అనేది పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వంకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. వంకాయలు ఏమైనా పుచ్చులు ఉన్నా కూడా చూసి వంకాయలను కట్ చేసుకోవాలండి. కట్ చేసిన వంకాయలను బయట ఉంచకూడదండి, ఉప్పు నీళ్ళలో నేను నానబెట్టుకున్నాను. ఓకేనండి, ఒక్కొక్క వంకాయనని తీసుకొని మేము పేస్ట్ చేసి పెట్టినాం కదండి, ఆ పేస్ట్ని పెట్టేయాలి. ఫస్ట్ నేను వంకాయలో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చేదు రాకుండా ఉండడానికి వంకాయల్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. కంపల్సరీ యాడ్ చేయాలి. ఎక్కువ సాల్ట్ కూడా కాదండి, ఒక 2 రాళ్ళు ఉప్పు అనేది తీసుకున్నాను. 2 రవ్వలు అనేది తీసుకుంటే చాలండి. తీసుకొని పేస్ట్ అనేది ఫిల్ అనేది చేయాలండి. అలానే అన్ని వంకాయలను కూడా ఫిల్ అనేది చేయాలి. పేస్ట్ని ఉప్పు కంపల్సరీ పెట్టాలండి, లేకపోతే వంకాయలు అనేది చేదు వచ్చేస్తాయి. ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ రాళ్ళ ఉప్పుని కొంచెమే అండి, లిటిల్ బిట్ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, కొంచెం
రాళ్ళ ఉప్పు తీసుకొని పేస్ట్ అనేది పెడుతున్నానండి. ఇలానే అన్ని వంకాయలు కూడా పేస్ట్ అనేది ఫిల్ చేసి పెట్టుకోవాలండి. ఫిల్ చేసి పెట్టుకున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. మిగిలిన పేస్ట్ అనేది ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత నేను వేసే చెంచాతో 1.5 చెంచా అనేది ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ వేడైనాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా అండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ రంగులో వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. టమాటాలు అనేది సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కుక్ అనేది చేసుకోవాలి. టమాటాలు అనేది సాఫ్ట్గా వచ్చేసినాయి కదండి. ఇప్పుడు మేము ఫిల్ చేసి పెట్టుకున్నాం గుత్తి వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయలను ఒకటొకటి వేసుకోవాలండి. దగ్గర వేసుకోవాలి. చూసి దాని మీద ఒకటి వేసుకోకుండా పక్కనే వేసుకోవాలండి. వంకాయలు అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వంకాయలు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక వైపు అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని వంకాయలు అనేది వేయించుకోవాలి. వంకాయలు అనేవి బాగా వేగినాయి కదండి. మేము మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా ఆయిల్ అనేది ఫ్రై అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. మిడిల్ పార్ట్లోనే వంకాయలను కొంచెం జరుపుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి ఆ పేస్ట్ను కూడా. మసాలా కూడా బాగా వేగింది కదండి, ఆయిల్ కూడా పైన వచ్చేసింది. ఈ టైంలో మేము 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా కొంచెం పేస్ట్ ఉన్నది, మిక్సీ జార్లోనే యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలండి. 2 విజిల్స్ పెడితే చాలండి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లేదు బాణాలిలో చేసుకుంటాం, కడాయిలో చేసుకుంటాం అంటే 15 to 20 మినిట్స్ అనేది పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదనే వంకాయలను ఉడికించుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత అయిపోతాయి. ఓకేనండి, ఎంతో టేస్ట్ అయిన గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.